అంటే ఇక్కడే కాదు, ఆ కొన్ని దేశాల్లో ఏ దేశంలో అయినా ఏ వ్యవసాయ రంగానికి సంబంధించి ఉద్యమాలు జరగాలంటే అలజడులు రేపాలన్నా కూడా, అల్లర్లు రేకెత్తాలన్నా కూడా క్షణాల్లో ఈమె అక్కడ ఉంటదనమాట. అంతేకాదు ఎంత డబ్బైనా, ఎన్ని నిధులైనా, కోట్లాది నిధులు అతి తక్కువ సమయంలో ఎన్ని కోట్లైనా సమీకరించగలిగే చాతుర్యం ఆమెదుంది. ఆమెకు నెట్వర్క్ ఉంది. భారత్లో వ్యవసాయ చట్టాలను ఆపడంలో, పార్లమెంటు చట్టం చేసిన చట్టాలను కూడా ఆపడంలో ఆమె పాత్ర ముఖ్యం. అసలైతే కర్ణాటక కన్నడిగా తను. కర్ణాటక కేంద్రంగా ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా. ధర్మస్థల కర్ణాటకనే, ప్రకాష్ రాజ్ కర్ణాటకనే, ఖర్గే ప్రభుత్వం కూలిపోతుందన్న ఖర్గే కర్ణాటకనే, ఎక్కడ లేని అన్ని కర్ణాటకలోనే జరుగుతున్నాయి. అట్లా ఆమె కర్ణాటక చెందిన ఆమె కర్ణాటక రాజ్య రైతు సంస్థను మొదలుపెట్టేసి మెల్లమెల్లగా తన నెట్వర్క్ ను విస్తరించుకుంటూ, సంస్థ పేరు రైతనేది ఉంది కానీ రైతులకు చేసింది తక్కువ ఆమె. నిజంగా రైతులకు చేసింది చాలా తక్కువ ఆమె. కానీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నకిలీ రైతులను పోగేసి మాత్రం నానా యాగి చేసింది. అసలైతే ఆమె ముఖ్య లక్ష్యము సిఏఏని అడ్డుకోవడం. సిఏఏని అడ్డుకోవడం కోసం ఆమె చాలా ఉద్యమాలు చేసింది. దేశమంతా తిరిగింది, విదేశాలకు పోయింది, విదేశాల్లో ప్రచారం చేసింది భారతదేశంలో ఇట్లా జరుగుతుందని. ఇతర దేశాల నుంచి మైనార్టీలైన హిందువులు, అక్కడ మైనార్టీలైన హిందువులు, ఇతర ఇస్లామిక్ కంట్రీస్ లో మైనార్టీలైన హిందువులు ఈ దేశానికి రావడానికి వీల్లేదన్న ఉద్యమం ఆమెని తలకెత్తుకుందనమాట. అన్నట్టు మహారాష్ట్రలో లాంగ్ మన రైతు మార్చ్ నిర్వహించింది ఈమె అనుచరులు, ఈమె సహచరులే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోదీ ప్రభుత్వం కూలడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ఆమె అనుచరులందరూ కూడా ఖర్గే అన్నాడు కదా,